ఓరుగల్లు మిర్చి రైతన్నను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎర్ర బంగారం ఘాటుకు అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామంటే మార్కెట్లో సరైన ధర లభించని పరిస్థితి నెలకొంది. పెట్టుబడి కూలీల ధరలు కూడా పెరిగిపోయాయని, మార్కెట్కు వస్తే అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్నట్లుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిర్చి రైతులు. వరంగల్ జిల్లాలో తేజ, వండర్ హార్ట్, యూస్ 341, దేశీ మిర్చి, సింగిల్ పట్టి రకాల మిర్చి పంటలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ పండే మిర్చి పంటకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆహార అవసరాలతో పాటు మెడిసిన్, ఫుడ్ కలర్స్ కోసం మిర్చిని ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ సీజన్ ప్రారంభమైంది. మిర్చి అమ్మకానికి వస్తోంది. గతేడాది ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధర పలికింది. మిర్చి ఆల్ టైమ్ రికార్డుగా గరిష్టంగా 80,000 క్వింటాలు పలికింది. నాణ్యత, తేమ శాతం బట్టి మంచి ధర వచ్చింది. ఉమ్మడి జిల్లాలో నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ప్రాంతాల్లో ఎక్కువగా మిర్చి సాగు చేస్తారు. గతేడాది చపాటా రకం మిర్చికి క్వింటాల్ 25,000 వరకు పలికింది. తేజ, వండర్ హార్ట్ లాంటి రకాలు కనీసం 20,000 వరకు వచ్చింది. గతేడాది ధరలు లాభదాయకంగా ఉండడంతో ఏడాది మిర్చిపై ఆశలు పెట్టుకున్నారు రైతులు. కానీ సీజన్ ప్రారంభంలోనే మిర్చి ధర క్వింటాలకు 7 నుంచి 8,000కు పడిపోయింది. ఏది లేదు, ఎకరానికి వచ్చేసి ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఇదంతా అమ్మితే 50,000 వచ్చేటట్లేదు. ఇక్కడికి వస్తే గిట్టుబాటు ధర లేదు. మినిమం 30,000 అమ్మితే గిట్టుబాటు అవుతుంది, కానీ ఆ తప్ప ఏది లేకుండా అవుతుంది రైతుకు. అది స్టాకు బలంగా ఏసీలలో దాదాపు కొన్ని లక్షల బస్తా ఉందంటారు. అటు చైనాకి ఎక్స్పోర్ట్ లేదంటారు. విదేశాలకు ఎక్స్పోర్ట్ ఇస్తే రేటు ఉండేది. అందువల్లనే మొత్తం రేటు డౌన్ అయింది. లాస్ట్ 22,500, 23,000 అమ్మారు. తాలు కూడా 12,000 అమ్మే చరిత్ర ఉంది. అసలు మీ నెంబర్ 1 కాయ కూడా తాలు రేటు కూడా పడుతుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి గతేడాది డిసెంబర్ నెలలో గరిష్టంగా 23,000 పలికింది. ప్రస్తుతం ఎండుమిర్చి ధర 16,000 కూడా దాటడం లేదు. క్వింటాలు మిర్చికి 7,000 వరకు నష్టాలతో అమ్ముకోవలసి వస్తుందంటున్నారు రైతులు. ఎంతో కష్టపడి మిర్చి పండించి మార్కెట్కు తీసుకెళ్తే ఆశించిన ధర దక్కడం లేదంటున్నారు. తేజ రకం మిర్చికి క్వింటాలకు 12,000 నుంచి 16,000 వరకు, వండర్ హార్ట్ మిర్చికి 11,000 నుంచి 14,000 వరకు ధర ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈసారి వైరస్ వచ్చింది, ప్లస్ పంట తక్కువ ఉంది, రేటు పోయింది. మొత్తం దిగుబడి కూడా చాలా తక్కువ అయిపోయింది. పోయినసారి 20-25 క్వింటాలు వస్తే ఈసారి 10 క్వింటాలు కూడా వస్తారు. అది వైరస్తో దాంతో చాలా లాస్ అయిపోయింది. ఒకటి మరి గవర్నమెంట్ మారడం వలన మరి దేని వలన రేట్ అయితే మొత్తం పోయింది. 22,000, 23,000 ఉండే పోయినసారి. ఈసారి 12, 13, 14 బాగా, అంటే ఇక వచ్చే నెలలో బాగా వస్తుంది. ఇక అప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇక చెప్పలేము. చాలా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం, ఫుల్ లాస్. అది ఇంకా తక్కువ ఉన్నది దీనికంటే. 12, 9, 8 దాచిపెట్టుకున్న ఏసీలలో. ఆ కోల్డ్ స్టోరేజ్ ఛార్జీలు కట్టడు అంతా లాసే. మంచి ధర వస్తుందని కోల్డ్ స్టోరేజీల్లో పంట దాచుకున్న రైతుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. గతేడాది తక్కువ ధరలు వచ్చాయని లక్షల బస్తాలకు పైగా మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు రైతులు. ఇప్పుడు గతం కంటే ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విదేశీ మార్కెట్కు మిర్చి ఎగుమతులు తగ్గడంతోనే ధరలు పడిపోయాయంటున్నారు అధికారులు. ఇప్పుడు 25, 26 అట్లా ఉండే, ఇప్పుడు 10,000 లోపు. అన్నీ మళ్ళీ ఆడికాడికి అవుతున్నాయి. మాకు ఇంటికి వచ్చేది ఏమి ఉండదు దాదాపుగా, అంటే ఏం రావు. ఇప్పుడు మేము తీసుకున్న అర్తిలో తీసుకున్న అప్పులు అవి పోతే వాటి మిత్తిలు కట్టి అర్తి కిరాయి, ఇప్పుడు కోల్డ్ కిరాయి కడితే ఆడికాడికి అవుతుందండి. ఏం లేదు. అప్పుడు అమ్ముకుంటే వచ్చిన డబ్బులన్నీ క్యాష్ అయిపోవు కదా, ఇట్లా ఖర్చు ఉండవు కదా ఇవన్నీ. అప్పుడు 23,000 ఉండే. 23,000 అప్పుడు తేజ పెట్టిన. ఇప్పుడు 15,500 అడుగుతాను. ఇంకా పెరుగుతుందని అప్పుడు అప్పటికే కూల పైసలు వస్తలేవు. ఇంకా పెరుగుతుందని అక్కడ పెట్టినాక కదా మళ్ళీ మొత్తం లోపలి. కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన ఏసీ మిర్చికి కూడా ధరలు తగ్గాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఎనుమాముల మార్కెట్లోనే సుమారు 25 కోల్డ్ స్టోరేజీల్లో లక్షల బస్తాలను నిల్వ చేశారని తెలిపారు అధికారులు. గతేడాది డిసెంబర్లో తేజ రకం ఏసీ మిర్చికి గరిష్టంగా 24,250, వండర్ హార్ట్ రకానికి 27,300 వరకు పలికింది. ప్రస్తుతం ఏసీ తేజ రకానికి 15,500 వరకు, వండర్ హార్ట్కు 13,000 వస్తున్నాయి. కొత్త మిర్చి ధర కూడా తక్కువగానే ఉందని చెబుతున్నారు మార్కెట్ అధికారులు. అంటే ఇప్పుడు సీజన్ అయితే లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ రేట్స్ తక్కువనే. అంతర్జాతీయంగా
రేటు తక్కువ ఉంది కాబట్టి మనం కూడా రైతులకు చెప్పేది ఏంటంటే అంతర్జాతీయంగా రేటు తెలుసుకొని వరంగల్ మార్కెట్ రేటు తెలుసుకొని తీసుకొని రమ్మని చెప్తున్నాం మేము రైతులకి. అంటే ఇక్కడికి రేటు తక్కువ ఉందని చెప్పి నాణ్యత ప్రమాణాలు పాటించి హార్టికల్చర్ వాళ్ళు చెప్పినట్టు విధంగా ఆ ప్రమాణాలు పాటించి తీసుకొని వస్తే మనకి ఇక్కడ రేటు తక్కువ అని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. చీడపీడలతోనూ పంట దిగుబడి తగ్గిందని, ధర పడిపోవడంతో కనీస పెట్టుబడి ఖర్చులు దక్కడం లేదని వాపోతున్నారు రైతులు.